హలో అండి, నా పేరు జీకే. నేను లాస్ట్ 10 years నుంచి డెవాప్స్ ఫీల్డ్లో ఉన్నాను. ఐ మీన్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 2013 అప్పుడు చాలా ట్రైనింగ్స్ కూడా ఇచ్చాను అనమాట డెవాప్స్లో, ఎడ్యురేకాతో, స్కిల్ స్పీడ్తో. సో ఒక 10 yearsలో చాలా మంది డెవాప్స్ ఇంజనీర్స్ చూశాను. ఒక నార్మల్ డెవాప్స్ ఇంజనీర్ని, లేకపోతే నేను వర్క్ చేసిన వాళ్ళు కొంతమంది మంచి పొజిషన్స్లోకి వెళ్ళి వేరే కంపెనీస్లో, గూగుల్, ఏడబ్ల్యూఎస్లో కానీ చాలా టాప్ పొజిషన్స్లో ఉన్నారు. సో వాళ్ళలో నేను చూసిన 5 క్వాలిటీస్ మీకు నేను చెప్తాను అనమాట. ఒకవేళ మీరు డెవాప్స్ ఫీల్డ్లో ఉన్నా, జావాలో ఉన్నా, ఏదైనా డెవలపర్ కింద ఉన్నా, ఈ 5 క్వాలిటీస్ ఆల్మోస్ట్ మీకు కూడా హెల్ప్ అవుతాయి. సో వీళ్ళు ఆ నార్మల్ ఇంజనీర్స్ కన్నా ఈ 5 క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వీరు హై పొజిషన్లోకి వెళ్ళారని నా ఫీలింగ్. సో ఈ 5 క్వాలిటీస్ మీకు చెప్తాను, చూడండి. సో 5th క్వాలిటీ నాకు ఏమనిపించిందంటే, వాళ్ళకి గ్రోత్ మైండ్ సెట్, కంటిన్యూస్ లెర్నింగ్ ఎక్కువ. అంటే గ్రోత్ మైండ్ సెట్ అంటే ఒకటి మానిటరీ పరంగా గ్రోత్ మైండ్ సెట్, కానీ మనీ, శాలరీ పెరగాలి, అదొకటి. సెకండ్, ఏవే నేర్చుకోవాలి అంటే కంటిన్యూస్గా ఎలా నేర్చుకోవాలి. ఒకవేళ నేను ఏడబ్ల్యూఎస్లో పనిచేస్తున్నా, లేకపోతే జీసీపీలో పనిచేస్తున్నా, నాకు ఎజూర్ నేర్చుకోవాలి ఉంది. సో నేను ఎజూర్ నేర్చుకుని నెక్స్ట్ కంపెనీకి ఎలా వెళ్ళాలి, లేకపోతే ఇదే కంపెనీలో ఎజూర్ ఇంప్లిమెంటేషన్ ఏమైనా ప్రాసెస్ ఉందా, లేకపోతే మార్కెట్లో నేను ఎక్కడున్నాను. నేను ఒకవేళ ఇప్పుడు కంపెనీ నుంచి రిడక్షన్ ఇన్ ఫోర్స్ అయితే వేరే కంపెనీలో జాబ్ ఈజీగా వస్తుందా లేదా. సో ఆ మైండ్ సెట్ చాలా ఎక్కువ వీళ్ళల్లో, నేను చూసిన వాళ్ళలో. సో 4th క్వాలిటీ ఏంటంటే కొలాబరేషన్ అండ్ టీమ్ వర్క్. సో వాళ్ళు ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఎప్పుడు ఉండరు. ఎలా అంటే కొంతమంది మీకు చూసే ఉంటారు మీ కంపెనీలో, వాళ్ళు ఏదైనా నేర్చుకున్నా సరే, అమ్మో వీడికి షేర్ చేస్తే నా జాబ్ ఎగిరిపోతుందేమో, వీడికి షేర్ చేస్తే మేబీ ఆడికి హైక్ ఆడికి వస్తుందేమో, అది ఇన్సెక్యూర్ ఫీలింగ్. అది వీళ్ళలో ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ చాలా తక్కువ కనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ చెప్పినట్టు ఆ గ్రోత్ మైండ్ సెట్ ఉంది. సో గ్రోత్ మైండ్ సెట్ ఉండి ఎప్పటికప్పుడు అలా అప్డేట్ చేసుకుంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా ఆబ్వియస్లీ ఉండదు. అండ్ ఎక్సలెంట్ టీమ్ మెంబర్స్. అంటే మీరు ఒకవేళ వెరీ అప్రోచబుల్ అనమాట, వాళ్ళతో వెళ్ళి మాట్లాడి, నాకు ఇది హెల్ప్ చేయి, నాకు ఇంటిగ్రేషన్ రావట్లేదు, కొంచెం హెల్ప్ చేయగలవా అంటే ఫస్ట్ దే విల్ కమ్ టు యూ. మీ దగ్గరికి వచ్చి వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. సో దాట్ నాకు అనిపించింది వీళ్ళు 4th క్వాలిటీ. ఇంకొకటి 3rd క్వాలిటీ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మీ ఇంటర్వ్యూస్లో కూడా ఫేస్ చేసే ఉంటారు. ఒకటి జస్ట్ ఒక ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఇవ్వడం. కానీ డెవాప్స్ ఫీల్డ్లో కానీ ఇలాంటి కొన్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో ఒక ప్రాబ్లమ్కి ఒక 10-15 వేస్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి డిఫరెంట్ సర్వీసెస్తో. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక సొల్యూషన్కి వచ్చే ముందు అది ఆ కంపెనీకి హెల్ప్ అవుతుందా, లేకపోతే ఆ బిజినెస్కి హెల్ప్ అవుతుందా, అది కాస్ట్ ఎక్కువ అవుతుందా. సో ఇవన్నీ కొంచెం ఆలోచిస్తారన్నమాట. కొంచెం వాళ్ళకి కొంచెం క్రియేటివ్ థింకింగ్ ఉంది, కొంచెం డీప్గా ఆలోచిస్తారు వాళ్ళు. క్రిటికల్ థింకింగ్ కూడా ఎక్కువ ఉంది. ఇంకొకటి వీళ్ళని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్సలెంట్ కోడర్స్. ఒకవేళ ఆ సొల్యూషన్ వాళ్ళకి రాపోయినా, టూల్స్ కానీ ఏదన్నా కానీ ఒకవేళ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయకపోయినా, కంపల్సరీ వాళ్ళు ఐదర్ పైథాన్లో కానీ గోలాంగ్లో కానీ కోడ్ చేసే టాలెంట్ ఉంది వాళ్ళకి, ఆర్ డెవలప్ చేసుకున్న టాలెంట్ని. సో ఇది 3 క్వాలిటీస్. ఇది 3rd క్వాలిటీ. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ నాకు వాళ్ళు ఏం కనిపించిందంటే అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఏంటంటే ఏ సిచ్యువేషన్కైనా వాళ్ళు ఈజీగా అడాప్ట్ అవ్వగలరు. అండ్ వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంకో కాంటెక్స్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కంపెనీలో SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, దాని డిమాండ్స్ వేరేగా ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు అడాప్ట్ చేసుకుని వర్క్ చేయగలరు. ఇంకోటి ఏంటంటే డెవాప్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఒకలా ఉంటుంది, రియాలిటీ వేరేలా ఉంటుంది. మీరేదో మొత్తం అంతా ఎండ్ టు ఎండ్ నేర్చుకుని నేను అదేదో చేసేద్దాం అనుకుని కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడేమో అంత మీకు యాక్సెస్ ఉండకపోవచ్చు అసలు కంప్లీట్గా. సో ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుని సరే వర్క్ చేద్దాం దాంట్లోనే, లేకపోతే కొత్త POCs చేసి ఫాస్ట్గా ఫెయిల్ అవుదాం, ఇలాగ కొంచెం ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారు. ఇంకొకటి ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం డెవాప్స్ ఇంజనీర్స్లో మీరు నైట్ టైమ్స్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చిన SRE డెవాప్స్ రోల్స్ కూడా ఆల్మోస్ట్ ఆపరేషన్స్ రోల్స్ కొంచెం ఓవర్లాప్ అయి ఉంటాయి చాలా కంపెనీస్లో. సో వాళ్ళు ఫ్లెక్సిబుల్ కూడా ఆ సెన్స్లో. ఫైనల్ నాకేమనిపించిందంటే దే ఆర్ వెరీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్. ఇది నేను చాలాసార్లు చెప్పాను అనమాట. ఇప్పుడు మీరు డెవాప్స్ నేర్చుకోవాలంటే చాలా వీడియోస్ చూస్తారు, ఒక రోడ్ మ్యాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎస్పెషలీ ఈ ఫీల్డ్లో మీరు డెవలపర్స్తో మాట్లాడాలి, మేనేజర్స్తో మాట్లాడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, మీరు చేసే ఇంప్లిమెంటేషన్ హెల్ప్ అవుతుందా లేదనేది.
ఆర్ కొన్నిసార్లు డిస్రప్టివ్గా ఉంటుందన్నమాట. డిస్రప్టివ్గా ఎలా అంటే మీరు ఒక బిల్ బ్రేకర్ ఇంప్లిమెంట్ చేశారనుకోండి జెన్కిన్స్ త్రూ, అది మీ కంపెనీకి, మీ డెవలపర్కి చాలా హెడ్ఏక్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను యూనిట్ టెస్టింగ్ రాయాలి, దీనికి మీరు ఎందుకు చేయాలని కొంచెం నీట్గా కమ్యూనికేట్ చేయాలి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత టు ద పాయింట్ కమ్యూనికేషన్ ఉండాలి. ఐ మీన్ సుత్తి లేకుండా జస్ట్ ఏదైనా పాయింట్ కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది జనరల్గా ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్లో కూడా, ఏ ఫీల్డ్ అయినా సరే మీరు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లేకపోతే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత కంపెనీలో అయిపోతారు. ఐ మీన్ యూ కెనాట్ గ్రో బియాండ్ ఆ కంపెనీ నుంచి వేరే స్థాయికి వెళ్ళారనమాట. సో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను కూడా, మీరు టూల్స్ అన్నీ నేర్చుకున్నా సరే, క్యూబర్నెటీస్ నేర్చుకున్నా, క్లౌడ్ నేర్చుకున్నా, అన్నీ ఓకే, అన్నీ బాగా హెల్ప్ అవుతాయి. కానీ మీరు ల్యాడర్లో పైకి వెళ్ళే కొలిది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ క్రిస్టల్ క్లియర్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు డెవలప్ చేసుకోవాలంటే ఒక 2 థింగ్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి, నా సజెషన్ ఏంటంటే నైట్ పడుకునే ముందు మొబైల్ ఫోన్ ఆపేసి ఒక 4-5 పేజెస్ ఏదైనా బుక్ తీసుకోండి, ఏదైనా బుక్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టాగ్రామ్లో నేను చెప్పాను అనమాట, ఇకిగాయ్ అని ఒక బుక్ చదువుతున్నాను నేను, జపనీస్ బుక్ అది. వాళ్ళు ఏం చేశారంటే 100 years ఎవరైతే బతికారో వాళ్ళు హ్యాపీగా ఎలా బతుకుతున్నారు అనేది కొంచెం ఫిలాసఫికల్ బుక్ అది. కానీ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ మీకు ఇంగ్లీష్ బాగా రావాలి, వర్డ్స్ కొంచెం కొత్త వర్డ్స్ నేర్చుకోవడం, లేకపోతే గ్రామటికల్ మిస్టేక్స్ చేయకపోవడం, అది కొంచెం హెల్ప్ అవుతుంది బుక్స్తో. ఇంకొకటి సెకండ్ ఏంటంటే, ఇది కొంచెం కాంట్రవర్షియల్, ఇది మేబీ మీకు హెల్ప్ అవుతుందో లేదో తెలియదు, కానీ నాకు హెల్ప్ అయింది. 10 years బ్యాక్ నేను ఎక్కువ డ్రామాటికల్ మూవీస్ చూసేవాడిని, ఇంగ్లీష్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, వర్డ్స్ ఏంటి, డిఫరెంట్ వర్డ్స్ ఏంటి, డిఫరెంట్ ఈడియమ్స్ ఏంటి, ఇది నాకు యూఎస్ వెళ్ళినప్పుడు కూడా బాగా హెల్ప్ అయింది. సో ఇది మీరు ఒకసారి చూడండి, ట్రై చేయండి, వర్క్ అయితే వర్క్ అవుతుంది, లేకపోతే లేదు. సో ఈ 5 traits నాకు ఒక ఆసమ్ డెవాప్స్ ఇంజనీర్స్లో, లేకపోతే నేను వర్క్ చేసిన డిఫరెంట్ పీపుల్ యూఎస్లో కానీ ఇండియాలో కానీ, మీరు ఏదైతే 5 దాంట్లో ఒకటి లోపం అనుకుంటున్నారో, లేకపోతే మీకు వర్క్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఇంకా ఎక్కువ వర్క్ చేయండి. మిగతా వాటికి ఒకవేళ మీకు ఆల్రెడీ ఉందనుకుంటే దెన్ ఇట్స్ ఓకే. అండ్ దీంట్లో కొన్ని మోస్ట్లీ మీకు జాబ్ త్రూ వచ్చేస్తాయి అనమాట, జాబ్ త్రూ ఎక్స్పీరియన్స్ త్రూ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, ఇంకోటి అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ కానీ, అది ఈజీగా వచ్చేస్తుంది. ఒకటి ఏంటంటే టీమ్ వర్క్ అనేది మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఎందుకంటే అది మీ మైండ్ సెట్ బట్టి కూడా ఉంటుంది కదా. టీమ్ వర్క్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది కమ్యూనికేషన్ అనేది మీరు ఎఫర్ట్ పెడితే కానీ అంత ఈజీగా రాదు. సో అది ఈ 5 ఇంపార్టెంట్ ట్రేట్స్. మీకు హెల్ప్ అయితే కనుక లైక్ చేయండి అండ్ మీ కామెంట్స్లో పెట్టండి, ఇంకా ఏదైనా నేను ట్రేట్ మిస్ అయితే దీంట్లో. థ్యాంక్ యూ.